మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. వారంతా దైవ దర్శనానికి బయలుదేరారు. గాఢ నిద్రలో ఉన్నారు. కాసేపట్లో ఆలయానికి చేరుకుంటారనగా మృత్యువు దూసుకొచ్చింది. రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. మంత్రాలయం సమీపంలో 5 ఏళ్ల చిన్నారితో పాటు 8 మంది కర్ణాటక భక్తులు బతుకులు తెల్లారిపోయాయి. ప్రమాదంపై సీఎం సహా మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్ణాటకలోని చిక్మంగళూరు తాలూకా కనయాకనహళ్లి సహా పరిసర గ్రామాలకు చెందిన 23 మంది మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవాలనుకున్నారు. బుధవారం సాయంత్రం బొలెరో ఓపెన్ టాప్ వాహనంలో బయలుదేరారు. వేకువజామున 3:30 గంటల సమయంలో అంతా గాఢ నిద్రలో ఉన్నారు. రహదారిపై రైమంటూ వెళ్తున్న వాహనం కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకల డోనా సమీపంలో ఎదురుగా వస్తున్న సిమెంట్ లోడ్ ట్యాంకర్ను బలంగా ఢీకొట్టింది. రాఘవేంద్ర స్వామి మఠానికి 8 కిలోమీటర్ల దూరంలో దుర్ఘటన జరగ్గా బొలెరో డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఎమ్మిగ్నూరు మంత్రాలయం మధ్య ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. సో వీళ్ళందరూ కర్ణాటక వాసులు, మంగళూరు డిస్ట్రిక్ట్ ఏలూరు తాలూకు వాళ్ళు మంత్రాలయం విజిట్ చేయడానికి ఇక్కడ వస్తుండగా నైట్ టైం ఎర్లీ మార్నింగ్ 3 o'clock అశోక్ లేలాండ్ దోస్త్ వెహికల్ ఏముందో అది డ్రైవర్ మోస్ట్లీ నిద్ర మధ్యలో కంట్రోల్ పోయి ఆపోజిట్ డైరెక్షన్ అంటే రైట్ సైడ్ లో వచ్చి ఈ ఫ్లై యాష్ వెహికల్ చెట్టినట్ సిమెంట్ కి చెందిన ఫ్లై యాష్ వెహికల్ కి ఢీకొట్టడం జరిగింది. 8 మంది చనిపోయారు. మిగతా ఇంజర్డ్ అందరినీ ఎమ్మిగ్నూరుకి, కర్నూలుకి షిఫ్ట్ చేయడం జరిగింది. చీకట్లో ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. 5 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది గాయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుల్ని 108 వాహనంలో ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో 3 మృతి చెందారు. మృతుల్లో 2 పురుషులు, 5 మహిళలు ఉన్నారు. 5 ఏళ్ల బాలికతో పాటు ఆమె తల్లి కూడా మృతి చెందారు. క్షతగాత్రుల్లో 8 మందిని మెరుగైన చికిత్స కోసం కర్నూలు తరలించారు. కర్నూలు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న వారిని మంత్రి టీజీ భరత్, కలెక్టర్ సిరి పరామర్శించారు. డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతోంది. ఇది విచారణ చేయాలా ఎక్కడ బ్లాక్ స్పాట్స్ అనేది. ఎందుకంటే ఈ మధ్యలో ఇంకోటి కూడా చూశాను, అక్కడ మంత్రాలయం దగ్గర ఇంకో యాక్సిడెంట్ కూడా వినడం జరిగింది. ఒకసారి ఎస్పీ గారితో కూడా మాట్లాడి ఏదైనా బ్లాక్ స్పాట్స్ అవి ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేసే దాంట్లో ఈ ప్రభుత్వం ఉంటుంది. ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు.